వెల్కమ్ టు ఎన్వర్ట్ న్యూస్. చేసిన సేవలు ప్రజలు విస్మరించారు. బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు గొలగాని రమేష్ గత 10 ఏళ్లుగా వెనుకబడిన తన సామాజిక వర్గాలకు, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను వారి చెంతకు చేర్చేందుకు, వాటిపై అవగాహన కలిగించేందుకు బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షునిగా చేసిన సేవలు తప్పకుండా గుర్తిస్తారని బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు బీజేపీ నాయకులు గొలగాని రమేష్ యాదవ్ కొన్ని అరాచక శక్తులు బురద జల్లి పార్టీ నుంచి, ప్రజల నుంచి వేరు చేయాలనుకోవటం అవివేకమని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాలో 1,60,000 మంది వెనుకబడిన తరగతుల వారు ఉన్నారని, అలాగే 40,000 మంది స్థానికంగా యాదవ స్థానిక వర్గం వారు ఉన్నారని, వారి మద్దతుతో రాబో సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో ఓట్లు సాధించగలనన్న నమ్మకం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బుధవారం ఆయన N45 న్యూస్తో మాట్లాడారు. బీజేపీ తనకు టికెట్ ఇస్తుందన్న నమ్మకం ఉందని, పార్టీ కోసం అధిష్టానం ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేశారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజున విజయనగరం జిల్లాలో యాదవుల ఉద్యమం అనేది ఒక తారాస్థాయిలో జరుగుతుంది. విజయనగరం అసెంబ్లీ సీటు యాదవులకు కేటాయించడం ద్వారా ఏ పార్టీ అయితే విజయనగరం అసెంబ్లీ సీటు యాదవులకు కేటాయిస్తారో ఆ కేటాయింపు ద్వారా విజయనగరం పార్లమెంట్లో ఉన్న యాదవుల ఓట్లన్నీ అదే పార్టీ వేసే విధంగా జేఏసీ ద్వారా ఒక తీర్మానం చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న యాదవులందరూ ఏకీకరణ జరుగుతుంది. ఇలాంటి ఉద్యమం జరుగుతుంది. అదేవిధంగా విజయనగరం అసెంబ్లీ పరిధిలో బీసీలకే అసెంబ్లీ సీట్ కేటాయించాలని గత 5 సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో బీజేపీలో ఉన్న విజయనగరం జిల్లా బీసీ సంక్షేమ అధ్యక్షుడిగా ఉన్న గొలగాని రమేష్ అనే నాకు పార్టీలో కొంతమంది దుష్టశక్తులు, కొన్ని అగ్రవర్ణ నాయకులు కుట్రలు చేసి పార్టీకి జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ తాలూకా నియమ నిబంధనలకు అన్ని కట్టుబడి పార్టీ ఇచ్చే అన్ని కార్యక్రమాలను తూచ తప్పకుండా పాటిస్తూ ఈరోజు నిజాయితీ గల ఒక నిక్కాసైన బీజేపీ కార్యకర్తగా మోడీ గారు తాలూకా సంక్షేమ పథకాలన్నీ జనాల్లో తీసుకెళ్ళడానికి అవిరళంగా కృషి చేస్తూ ఈరోజు బీజేపీ ఇండివిజువల్గా కానీ పోటీ చేస్తే బీజేపీ అసెంబ్లీ స్థానానికి ఏకైక పోటీదారుగా ఉన్న నా మీద కొన్ని అగ్రవర్ణ నాయకులు కుట్రలు చేసి కొన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాలన్నీ ఎవరిని నమ్మవద్దని, ఈ రోజుకి బీజేపీ యొక్క ఒక నిజాయితీగా కార్యకర్తగా నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలను, కేంద్రం యొక్క సంక్షేమ పథకాలను జనాల్లో తీసుకెళ్లడం కోసం బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా నా యొక్క పాత్రను నిస్సందేహంగా నిజాయితీగా పనిచేస్తున్నానని ఈరోజు వెల్కమ్ టు N45 న్యూస్. మేడారం జాతర కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలలా తెలియజేసిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు. మీడియా ప్రతినిధులకు వరదేవతల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి అన్న రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం బండారపల్లి గిరిజన భవన్లో జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి, ఎస్సీ శబరీష్తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క మీడియా ప్రతినిధుల కృతజ్ఞతా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, జాతర కోసం ఈ ప్రాంత బిడ్డలుగా శ్రీ సమ్మక్క సారమ్మ వనదేవతల కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి తెలియజేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు, మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. జాతర నిర్వహణ నిరంతరం బయట ప్రపంచానికి తెలియజేసిన పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అమ్మవాళ్ల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. మొదటిసారిగా జాతర అధికారంలో నిర్వహించడం జరిగిందని, దీని ద్వారా ఎంతో అనుభవం వచ్చిందని అన్నారు. జాతరలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరి అనుభవాల అనుసారం పుస్తక రూపంలో పొందుపరిచి లోపాలను పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొట్టమొదటిసారిగా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించడం జరిగిందని ఊహించని దానికంటే ఈ భక్తుల సంఖ్య పెరిగిందని, అయినప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించి అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏటూరు నగరం అదనపు ఎస్పీ సిరీజ్ రెడ్డి, సంకీర్త్, దేవాదాయ శాఖ అధికారి రాజేందర్, పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎండి రఫీక్, డిఎస్పీ రవీందర్, తహసీల్దార్ విజయభాస్కర్, రవీందర్, జిల్లా మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.